సాంప్రదాయ కళలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని ఎస్ఐ శివరాకేష్ అన్నారు. ఆదివారం రాత్రి మనుబోలు కోదండరాంపురంలో శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రాన్ని ఎస్ఐ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దాసరి భాస్కర్ గౌడ్, బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి, సాని వెంకటరమణయ్య, ముంగర రవీందర్రెడ్డి, చేరెడ్డి పద్మనాభరెడ్డి, కలికి రమేష్ రెడ్డి, కుడుముల వెంకటరమణయ్య, కోసూరు వెంకటేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ అండి ప్రతి ఒక్కరికి. ఈరోజు మనుబోలు మండల కేంద్రంలో పూర్ణిమ మరియు గురువు గారిచే ఒక కూచిపూడి కళా నృత్య కళాశాల లాంటిది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ క్లాసికల్ డ్యాన్స్ అయిన కూచిపూడిని ప్రమోట్ చేసేదానికి కానీ ఇక్కడ ఒక ఇన్స్టిట్యూషన్ లాగా ఏర్పాటు చేశారు. ఈ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడం అనేది ప్రతి ఒక్కరికి ఆనందదాయకం. దానిలో భాగంగా ఇక్కడ ఈ లోకల్లో ఎవరైతే ఈ క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవాలని చెప్పని అనుకుంటా ఉన్నారో వాళ్ళకి ఇది ఒక సదావకాశంగా భావిస్తూ పూర్ణిమకి నా హృదయపూర్వక ఆశీస్సులు తెలియజేస్తూ గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గురువు గారికి, పూర్ణిమ తల్లిదండ్రుల గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలకు, పాత్రికేయులకు, ఎదుటిన్న చిన్నారులకు, గ్రామ పెద్దలకు అందరికీ నా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. ఈరోజు మన దేశంలో పూర్తిగా మన సంస్కృతి అడుగంటిన రోజుల్లో ఈరోజు కూచిపూడి నాట్య మండలిని గురువు గారు తీసుకొచ్చి ఇక్కడ పూర్ణిమని తీర్చిదిద్ది పూర్ణిమ చేత ప్రతి ఒక్కరికి పిల్లల్ని నేర్పించినందుకు సరసవించి వహిస్తున్నాను గురువు గారికి. అదేవిధంగా పూర్ణిమ ఆయురారోగ్యాలు బాగుండాలని ఆ దేవుడు ఎల్లందరూ వాళ్ళ కుటుంబం నుండి పూర్ణిమతో పాటు ఆ పిల్లలను కూడా తీర్చిదిద్ది మనుబోలు మండలంలోనే కాదు, నెల్లూరు జిల్లానే కాదు, భారతదేశంలోనే మడలూరుకే కాదు మనుబోలు కూడా మంచి పేరు ప్రతిష్టలు వస్తాయని ఈరోజు ఇక్కడికి వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇక్కడికి వచ్చిన పాత్రికా విలేకరులందరికీ ప్రత్యేక అభినందనలు తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పూర్ణిమ తల్లిదండ్రులకి గురువు నిజంగా బిడ్డ ఆ రెండు కూచిపూడి భాషలకి ఆ కళాత్మకంగా ప్రతి అవయవాన్ని ఏ విధంగా చేయాలో చేస్తూ చూపుతుంటే ఆ బిడ్డ కళ నిజంగా చాలా గొప్ప విషయం. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. మా ప్రోత్సాహాన్ని ఆ బిడ్డకి పూర్తిగా అందిస్తాం. పూర్ణిమ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ నేనే ఒక గైడ్స్గా పనిచేస్తూ ఎక్కడెక్కడి నుంచి అయినా సరే పిల్లల్ని ప్రోత్సహించి మా కన్వీనర్ హరిగోపాల్ రెడ్డి చెప్పినట్టు మంచి ప్రోగ్రామ్స్ కూడా ఈ గ్రామంలో మేము ఇప్పిస్తాం. ఆ పాప పూర్ణిమ వాళ్ళ తాత నాకు బాగా స్నేహితుడు. నేను మడమూరులో వ్యాపార నిమిత్తం పోయినప్పుడు మా కళ్ళు అంగళ్ళు అన్ని ఉండేటప్పుడు పక్కనే ఇల్లు అయింది. చాలా ప్రేమపూర్వకంగా ఉన్నాడు. మా ఇంటికి చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. ఈ కూచిపూడి నాట్యం అనేది గురువు గారు చెప్పినట్టు ఎంతో గొప్ప విషయం. అంటే మన సంస్కృతిని, మన భావాలని, భారతీయ సంస్కృతిని ప్రలోభించే విధంగా చేసేటువంటి కార్యక్రమం, ఉద్వేగభరితమైనటువంటి కార్యక్రమం. మహిషాసుర మర్దిని అనేటప్పుడు అంత చిన్న వయసులో పూర్ణిమ అంత కళాత్మకంగా ఒక పెద్ద నాట్య కళాకారునితో పాటు చేసినందుకు ఆ బిడ్డని మరొకసారి అభినందిస్తూ ఆమె కార్యక్రమాలన్నీ కూడా దేశీయ ప్రవర్తమానంగా వెలుగుతుందని ఆ భగవంతుని కామాక్షితాన్ని కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.